నువ్వు చీమమీద మహాసంగ్రామం చేసి గెలిచినా చీమను చంపావు అనే అంటారు. అదే పులిని చూసి అదిరిబెదిరి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నా పులితో వేటాడావు అంటారు. ఉద్యమం చిన్నదైనా పెద్దోనిమీద చెయ్యి, ఫలితం ఎక్కువగా ఉంటది. అంతేగాని చిన్నోడిమీద నువ్వు యుద్ధం చేసి గెలిచినా ఫలితం అవతలివాడు ఓడాడు అంటారుగాని నువ్వు యుద్ధం గెలిచావు అననరు. 10 రూపాయలకు పాలే రావు, దానితో నువ్వు కోవా ఎలా తయారు చేస్తావు అంటారు మహామేధావి వర్గం. అరే, భారతదేశ జనాభా ఎన్నో సంవత్సరాల క్రితమే 100 కోట్లు దాటింది. వీళ్లకు సరిపడే పాలు కనీసం రోజుకి 10 కోట్లలో కావాలి. నాకో 25, నా తల్లికి 50, నా అమ్మమ్మకో 70. ఇన్ని సంవత్సరాలలో ఒక రోజు పాలు మరుసటి రోజుకు పాడవ్వకుండా ఉండటం చూసిన దాఖలాలు లెవ్వు. మీరు మాట్లాడారే ఆ పాలు, ఒక్కసారి ఆ బ్రాండువాడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు ఎన్ని గేదెలు మేపుతున్నారు, ఎంతమంది పాడి రైతులతో అనుసంధానమయ్యారు, మీరు ప్యాకెట్పై వేసే ఎక్స్పైరీ డేట్ వరకు పాలు పాడవ్వకుండా ఏమేమి కెమికల్స్ వాడుతున్నారు అనడుగు. ఎదవల్లారా, రెడ్డు, బ్లూవు, గ్రీను, ఆరెంజు అంటూ ఇంద్రధనస్సులోని అన్ని రంగులు పెట్టి వెన్న తీసినవి, వెన్న వేసినవి అని తాగుతున్నారే, ఎప్పుడైనా ఆలోచించారా కనీసం ఒక్కసారైనా? ఛీ! పిల్లలు తినేవి ఎలా ఇలా అంటున్నారే? అయ్యా పెద్దమనిషి, తాగొద్దు, పోతారు అంటూ మోతమోగినట్టు ప్రభుత్వాలే ఒక పక్క చెబుతూ మరో పక్క టెండర్లు, లాటరీలు వేసి లైసెన్స్ ఇచ్చి అమ్ముతున్నారు. ఆగామా? పోని ప్రభుత్వాలాపాయా? అంతెందుకు, తాగే మందు మీద కానీ సిగరెట్టు మీద కానీ ఎప్పుడైనా ఎక్స్పైరీ డేట్ చూసావా? నీ ఉద్దేశ్యం కరెక్టే, ఉద్యమంగా చేయడము కరెక్టే, ఆఖరికి ఎంచుకున్న మార్గము కరెక్టే అవ్వచ్చు. కాని ఆ వ్యక్తితో వచ్చే ఫలితమెంత? మహా అయితే వాడిని నలుగురికి పరిచయం చేస్తావు, నువ్వు మరో నలుగురికి పరిచయమవుతావు. అందుకే చివరిగా చెప్పేదేమిటి అంటే, నువ్వు చేసే శబ్దం పెద్దగా వినబడాలంటే యుద్ధం సరైనవాడిమీద చెయ్యి. వీలైతే చెయ్యి కలపడానికి మేము రెడీగా ఉన్నాము.